నిజామాబాద్ లో బాలుడి కిడ్నాప్ కేసులో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కిడ్నాప్ కు గురైన బాలుడిని గుర్తించారు పోలీసులు. కిడ్నాపర్ల నుంచి బాలుడిని సేవ్ చేశారు. కిడ్నాప్ కు పాల్పడిన ఇద్దరు నిందితులు అద్నాన్, మోహిన్లను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. నిజామాబాద్ లో బాలుడి కిడ్నాప్ కేసులో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కిడ్నాప్ కు గురైన బాలుడిని గుర్తించారు పోలీసులు. కిడ్నాపర్ల నుంచి బాలుడిని సేవ్ చేశారు. కిడ్నాప్ కు పాల్పడిన ఇద్దరు నిందితులు అద్నాన్, మోహిన్లను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. నిజామాబాద్ లో బాలుడి కిడ్నాప్ కేసులో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, పోలీసులు కిడ్నాపర్ల మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? సుధాత్రి, మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుని ఎత్తుకెళ్లినటువంటి కిడ్నాపర్లు ఎట్టకేలకు జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతంలో పోలీసులకు చిక్కారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. అయితే కిడ్నాప్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు అద్నాన్, మోదీన్, వీళ్ళిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే చిన్నారి 3 ఏళ్ల బాలుడు ఉన్నారో అరుణ్ ను వాళ్ళ మెట్పల్లి పోలీసులు నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఈ అరుణ్ ను వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పగించడం జరిగింది. మొత్తానికైతే ఈ కథ సుఖాంతమైందని చెప్పవచ్చు. వీరిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.